ఇక శ్రీశైలం మల్లన్న శివరాత్రికి రమ్మని భక్తులను ఆహ్వానిస్తున్నాడు. పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్న వేళ ఇక శివరాత్రి రోజున దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది భక్తులకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటామని అధికారులు హామీ ఇస్తున్నారు. నల్లమల భక్తజన సంద్రమైంది. కాలినడకన బయలుదేరిన లక్షలాది మందితో కోలాహలంగా కనిపిస్తోంది. నల్లమల అడవులు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఎండను సైతం లెక్క చేయకుండా కొండలు కోనలు దాటుతూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. వెంకటాపురం నుంచి నల్లమల అడవుల్లో పాదయాత్రతో ఆకలి దప్పికను సైతం లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు నడక మార్గంలో అక్కడక్కడ చెట్ల వద్ద సేద తీరుతున్నారు. మెట్ల మార్గంలో శ్రీశైలం సమీపంలోని కైలాస ద్వారం వద్దకు చేరుకుని శివలింగానికి తల తాకించి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శివయ్యకు మొక్కులు తీర్చుకుంటున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లడం జీవితంలోనే మరిచిపోలేని మజిలీ అన్నది భక్తుల భావన. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి శ్రీశైలానికి భక్తులు పాదయాత్రగా తరలి వస్తున్నారు. కొందరు ఏకంగా తమ స్వగ్రామాల నుంచే నేరుగా శ్రీశైలానికి కాలినడకన వెళుతుండగా మరికొంతమంది భక్తులు పంట పొలాల గుండా అటవీ మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారు. కాలినడకన తరలి వెళ్లే భక్తులు దారి పొడవునా ఆచారాలు పాటిస్తూ తమ యాత్రను కొనసాగిస్తున్నారు. వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులు తొలుత గోసాయికట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. ఆ తర్వాత నాగలూటి వీరభద్రస్వామిని దర్శించుకుని మెట్ల మార్గం గుండా బయలుదేరుతున్నారు. అక్కడి నుంచి దామర్లకుంట మీదుగా పెచ్చెరువుకు చేరుకుని అటు నుంచి వెళ్లే క్రమంలో కోర్కెల కొండకు వెళుతున్నారు. సంతానం కోసం చెట్లకు ఊయలలు కట్టడం, సొంతింటి కలలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఒకదానిపై ఒకటి రాళ్లను అమర్చి కోరికలు కోరుతూ ఉంటారు భక్తజనం. అక్కడి నుంచి సీతమ్మ బావిని సందర్శించి ఆ తర్వాత భీముని కొలనుకు చేరుకుని అక్కడ భీముడి విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ఆ తర్వాత కైలాస ద్వారాన్ని చేరుకున్న అనంతరం హటకేశ్వరాలయాన్ని, సాక్షి గణపతిని దర్శించుకుని మల్లన్న సన్నిధికి చేరుకుంటున్నారు. ఓం నమ శివాయ. నా పేరు సత్యనారాయణ. మేము కర్నూలు జిల్లా నుండి నుంచి వస్తున్నాము. మేము నా పాదయాత్ర శ్రీశైలం పాదయాత్రకు ఇది 7వసారి రావడం జరుగుతుంది. వెంకటాపురం నుండి మేము పాదయాత్ర స్టార్ట్ చేస్తాము. మధ్యలో మార్గ మధ్యంలో మనకు భోజన సౌకర్యాలు కానీ, ఇక్కడ నాగులూటి, పెచ్చెరు, భీముని కొలను, శిఖరం దగ్గర భోజన సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. ఇది చాలామంది పాదయాత్రలు నడుస్తున్నప్పుడు మధ్యలో కాళ్ళు నొప్పులు అలాంటివి ఉన్నప్పుడు కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేసి అటువంటి సౌకర్యాలు కూడా లభించడం జరుగుతుంది. సో దీనివల్ల భక్తులు చాలా వరకు రిలీఫ్ చేసి ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఇంకా చాలామంది అభివృద్ధి చాలా జరగడానికి ఇంకా సౌకర్యాలు ఉంటుందని ఆశిస్తున్నాను. ఎండలకు కొంతమంది భక్తుల కాళ్లకు బొబ్బలొస్తున్నాయి. అయినప్పటికీ మది నిండా మల్లన్నను తలుచుకుంటూ అడుగులో అడుగులు వేస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా నల్లమల అటవీ ప్రాంతం గుండా పాదయాత్ర ద్వారా శ్రీశైలానికి బయలుదేరారు. కాలినడకన వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంకటాపురం నుంచి కైలాస ద్వారం వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆహారం, మంచినీటి వసతి సౌకర్యాలు కల్పించారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది భక్తులు మార్గమధ్యంలో అక్కడక్కడ శివస్వాములతో పాటు సాధారణ భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అత్యంత భక్తి శ్రద్ధలతో కాలినడకన వెళ్లడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 15సారి రావడము. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం వాళ్ళు మంచి సౌకర్యాలు చేసినారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. భక్తులకు హ్యాపీగా వస్తున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అన్నదాన సత్రం, అన్నదానం కానీ, నీళ్ళ సౌకర్యం కానీ అన్నిటికీ సౌకర్యంగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంటుంది సార్. చెప్పలేము, అది అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది. శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరంలోని కైలాస ద్వారం మెట్ల మార్గంలోకి వచ్చే భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు నిర్మించారు. తాగేందుకు మంచినీటి ట్యాంకర్లు, వాటర్ ట్యాంకులను సిద్ధం చేశారు. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం మట్టి రోడ్లను మరమ్మతులు చేశారు. రోడ్డు పొడవునా గ్రావెల్ పోసి ట్రాక్టర్లతో చదును చేశారు.
శ్రీశైలానికి వచ్చే భక్తుల కోసం శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. టూరిస్టు బస్టాండ్, శివదీక్ష శిబిరాలు, ఆలయ ముందు భాగంలో భక్తులు విశ్రాంతి కోసం భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం మంచినీరు అందించేందుకు వాటర్ ట్యాంకులు, ఫిల్టర్ హౌస్లు నిర్మించారు. పాతాళగంగ వద్ద మహిళలు, పిల్లలు, పెద్దలు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా బారికేడ్లు ఉన్నాయి. మహాశివరాత్రి వేడుకలకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఆ దిశగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తుల కోసం సుమారు 30 లక్షల లడ్డూలు కూడా తయారు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలోని కమిటీ శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 1 వరకు జరుగుతున్నందున భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.